అండ్ సీన్ గారు చెప్పండి, ఏ విధంగా ఉంది పరిస్థితి? జనాలు ఏమంటున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మంచి క్యాండిడేట్ ఎన్నుకొని ఇలా బీఫామ్ ఇచ్చి ఆయనని నిలబెట్టడం చాలా మంచిది. ఎందుకంటే బీసీలకు మన గవర్నమెంట్ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే దానికి మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడమే. అందులో నవీన్ యాదవ్ ఇక లోకల్ మనిషి. ఆ మనిషికి మేము ఊరూరికి ఇక్కడ జరుగుతున్న గల్లీకి మేము పోతా ఉన్నాము. ప్రతి ఓటర్ కూడా ఎంత ప్రశాంతంగా అంటే, అరే మా పిల్లగాడు వాళ్ళ నాయన మాకు తెలుసు, మాకు ఆ పని చేసిండు, ఈ పని చేసిండు, ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా శ్రీశైలం యాదవ్ గారి దగ్గర పోతే మాకు పనులు అవుతున్నాయి. అలాగే ఆయన బిడ్డ కాబట్టి మా సొంత తమ్మునిలాగా మా సొంత బిడ్డలాగా అని చెప్పేసి ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము తిరుగుతున్న ప్రతి ఓటర్ దగ్గరికి పోతున్నాము. ప్రతి ఓటర్ అన్నా మీరు ఎక్కడి నుంచో వచ్చి మాకు ఎందుకు చెప్తున్నారు, మాకు తెలియదా మా బిడ్డ, మేము గెలిపించుకుంటాం, మాకు అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నవీన్ యాదవ్ మీద. ఓకే. అండ్ పరిస్థితులు మొత్తం మీ అండర్లో ఉన్నాయి. అంటే రేవంత్ ఏం చేయలేడు, 2 సంవత్సరాలు ఏం చేయలేదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. రకరకాలుగా మాట్లాడేటోళ్ళు అందరూ మన పార్టీ గురించి తెలియక వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఏం పని చేయలేదు, కాంగ్రెస్ మనది వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల చేసిన పనులు వాళ్ళు 10 సంవత్సరాలు కూడా చేయలేదు. వాళ్ళు ఏదో అన్ని చెప్తా ఉంటారు. మరి 10 సంవత్సరాలు ఉన్న మాకంటే మరి ఏం చేసిండు అన్నట్టు. ఇప్పుడు అక్కడ మేము మొన్న వర్షం పడుతుంటే కూడా ఏరియా అంతా తిరుగుతా ఉన్నాము, మొత్తం మురికి వాసన, నాలాలు పొంగి పొరుగుతా ఉన్నాయి. మరి 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే కదా, మరి ఏం చేసి వాళ్ళతో కాకపోతేనే ఇలా ఆయన అకాల మరణం అందరికి బాధాకరం. కానీ ఈ ఎలక్షన్ రావడం కూడా చాలా మంచిది అనిపిస్తున్నది. ఈ జూబ్లీహిల్స్ కి, ఈ యూసుఫ్ గూడకు, ఈ బస్తీలన్నీ బాగుపడాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఈ నాలాలు ఈ మురికి అంత వాసన తీసేయడానికి కరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంకణం కట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు 100% ఈ ఏరియాను మొత్తం డెవలప్ చేస్తాడు. నమ్మకం అనేది ఈ ఏరియా వాళ్ళకు ఉంది. ఆ నమ్మకంతో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు.